ఇక్కడ మనకి చెఫ్ సైదులు గారు ఉన్నారు అండ్ వాళ్ళు ఆయన పంచభక్ష సిగ్నేచర్ డిష్ బంగ్లా కోడి ప్రిపరేషన్ చేసి చూపిస్తారు. సైదుల్ గారు ప్లీజ్. సో సైదుల్ గారు ఇప్పుడు ఆ బంగ్లా కోడి మ్యారినేషన్ స్టఫ్ చూపిస్తారా? ఓకే, బౌల్. సో ఇది ఒక ప్లేట్ బౌల్ వేస్తుంది. దీంట్లో 200 గ్రామ్ చికెన్ వేసుకోవాలి, బోన్లెస్ కట్ చేసిన పీసులు. దీంట్లో ఇది బోన్లెస్ కదా? బోన్లెస్. గార్లిక్, వెల్లుల్లిపాయ, చిల్లీ, మిర్చి, ఉల్లిపాయలు, ఆనియన్స్, కొత్తిమీర, తరిగిన కొత్తిమీర, పుదీనా అన్ని కలపాలి. చాప్డ్ అవన్నీ ఓకే, తరిగినవి. ఇది ఎగ్, హోల్ ఎగ్ కదా ఇది? లైట్గా ఎగ్ చికెన్ బట్టి పీక్ చేసుకోవాలి. ఓకే, ఇది డ్రై, అది వెట్నెస్ కోసం కదా? ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు ఫుడ్ కలరింగ్ కూడా న్యాచురల్గా తయారైనటువంటి న్యాచురల్ కలర్స్ వాడుతున్నారు, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. సో మిక్స్ చేసుకున్న దీని ఈ బ్యాటర్ని ఎంతసేపు మ్యారినేట్ చేసి 1 hour వస్తుంది, దట్స్ మినిమం. సో బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, సో ఇది ఈ బంగాళదుంప అదే ఆలుగడ్డ దాంట్లో అది చికెన్ స్టఫింగ్ కదా చేసి టూత్ పిక్స్. చాలా డిఫరెంట్గా ఉంది ఇది. నేను ఫస్ట్ టైం బంగాళదుంపలో చికెన్ స్టఫింగ్ ఐటమ్ చూస్తున్నా. సో ఫ్రెండ్స్ ఇది స్టఫింగ్ రెడీ అయిపోయింది, సైజుల్ గారు అంతా రెడీ కదా. సో ఇప్పుడు బ్యాటర్లో ముంచి తీస్తారు కదా. సో ఈ బ్యాటర్ ఎట్లా తయారు చేస్తారండి? కార్న్ఫ్లోర్, మైదా, ఎగ్, సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, ఓకే, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, ఇవన్నీ కలిపి బ్యాటర్ తయారు చేస్తారు. ఇవి ఇందులో మిక్స్ చేసి వేస్తారు. ఓకే, అంతే. ఓకే, సో డీప్ ఫ్రై. సో యూజువల్గా ఎంతసేపు చేస్తారన్న ఇది? 5 minutes. ఏది ఇంత స్లో కుక్ కావాలా ఇది? ఇంత కాగిన నూనెలో 5 minutes కావాలి. ఓకే, సో ఇది మామూలుగా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చాక చూడాలి, తీయాలి కదా. సో ఆల్రెడీ గట్టి పడిపోయింది మొత్తం. ఓకే, రెడీ అయింది సార్. రెడీ ఉంది కదా? ఓకే, ఓకే సార్, రెడీ అయిందండి. సో తినడానికి రెడీ ఉంది. ఓకే, సో ఫ్రెండ్స్ మన బంగ్లా కోడి రెడీ అయిపోయింది. బంగ్లా మీద కోడి కాదు, బంగాళదుంపలు స్టఫ్ థ్యాంక్ యూ సార్. ఫ్రెష్ ఫ్రెష్ కడాయి తీసుకుంటుంటే అదిరిపోయింది.